హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే వెరైటీగా చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు తింటారో తినరో కూడా తెలియట్లేదు. టిఫిన్ చేసేంత వరకు అసలు ఏం టిఫిన్ చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. ఇంట్లో సేమ్యాలు ఉంటే సేమ్యా పాయసం చేద్దాం అనుకున్నాను. సేమ్యా పాయసం చేసి తర్వాత మధ్యాహ్నం ఇంకా ఈరోజు సండే కదా, కొంచెం బిర్యానీ అని ఎగ్ కూర చేద్దాంలే అనుకున్నాను. ఉదయం పూట కొంచెం లైట్గా తినొచ్చులే, స్వీట్ కూడా పిల్లలు సేమ్యా పాయసం అంటే ఇష్టంగా తింటారు, చేద్దాం అనుకొని సేమ్యాలు కూడా తీసి బయట పెట్టాను. తర్వాత ఇంక ఇంట్లో అయితే మరమరాలు ఉన్నాయని గుర్తుకొచ్చింది. ఇంక మరమరాలు ఉన్నాయి కదా, ఉప్మాలాగా చేద్దామని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను. మరమరాలు అయితే వాటర్లో పోసి నానబెట్టాను. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఉప్మా చేసేటప్పటికి ఇంక ఇలా నానబెడితే సరిపోయిద్ది. ఉప్మా కూడా కాదు, ఉగ్గానియో ఏదో అంటారు. బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటాలు వేసి ఫ్రై చేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి వాటర్లో పోసాను కదా మరమరాలు, ఆ వాటర్ అంతా పిండేసి ఇంక ఇదిగోండి బాండీలో వేస్తున్నాను. కొన్ని అయితే వేసాను, అన్నీ వేసేటప్పటికి అడుగు అనేది మాడిపోతుంది. ఇంకా అందుకని గ్యాస్ ఆఫ్ చేశాను. మొత్తం వేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేయొచ్చులే అని. మా అబ్బాయి అయితే మాత్రం అసలుకి ఉదయాన్నే మరమరాలు ఎవరు తింటారు, వద్దంటే వద్దని గొడవ గొడవ చేసి వాడికి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా మేమైనా తినొచ్చులే అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను. మొత్తం వాటర్లో నుంచి అయితే పిండేశాను. తర్వాత ఇంకా పొయ్యి ముట్టించేసి ఇంకా లైట్గా అయితే ఫ్రై చేశాను. ఇంక ఇందులోనేమో కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, మసాలా అయితే ఇంతవరకు వేసాను. టిఫిన్ చేస్తానే ఉన్నాను, కరెంట్ అయితే పోయింది. తర్వాత ఫోన్ లైట్ వేసుకున్నాను. కొంచెం సేపటికైతే ఇంక కరెంట్ వచ్చేసింది. చేస్తున్నాననే కానీ నాకు అయితే అంత ఇష్టం ఉండదు ఈ టిఫిను. ఎప్పుడో ఓసారి చేశాను కానీ నాకైతే తినాలనిపించలేదు. వీటిలో కాంబినేషన్గా బజ్జీలు తింటారు కదా, నేను ఫోన్లో అయితే చూశాను. ఇప్పుడు బజ్జీలు చేసుకునే టైం లేదు. ఉదయాన్నే బజ్జీలు తిన్నామంటే ఇంకా గ్యాస్ వచ్చేసిద్ది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే పిండాను, కానీ టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు, తినాలనిపించలేదు. ఎందుకు చేశానా అనిపించింది. పిల్లలకు కూడా నచ్చలేదంట, బాగాలేదు టిఫిన్ అన్నారు. ఇంకేదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉండలేం కదా, అందుకని తలా కొంచెం అయితే తిన్నాము. టేస్ట్ అయితే యావరేజ్. ఇంకెప్పుడన్నా వెరైటీగా తినాలి, సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు తినొచ్చు, కానీ ఇంకేదైనా మాకైతే మాత్రం అంతగా అయితే నచ్చలేదు. సండే కదా, సండే స్పెషల్ కూర ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని ఎగ్స్ అయితే చేస్తున్నాను. ప్రతి వారం చికెన్ అయితే తెచ్చుకోము. చికెన్ తెచ్చుకోలేదనే ఫీలింగ్ పిల్లలకి రాకుండా ఉండటం కోసం ఇలాంటి ఎగ్స్తో కూర చేయటం, బిర్యానీ చేయటం, ఇంకేదో ఒకటి చేస్తుంటాను. వాళ్ళకి ఈరోజు చికెన్ తెచ్చుకోలేదు అనే ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం చేస్తుంటాను. ప్రతి వారం చికెన్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేం కదా, బడ్జెట్ ఎక్కువైపోయిద్ది. ఎగ్స్ అనుకోండి ఒక్కోటి 5 రూపీసు. ఇంకా చికెన్తో పోల్చుకుంటే ఇవనేవి చీపే కదా. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనప్పుడు చికెన్ ఎప్పుడు తెచ్చుకోలేని పరిస్థితి అప్పుడు ఇలా ఎగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. మనం పొట్టు తీసేటప్పుడు బాగా ఈజీగా వచ్చేస్తాయి, అందుకే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేస్తే ఎగ్ అనేది చప్పదనం లేకుండా ఉంటుందంట. ఎగ్గు పులుసు కూర చేస్తున్నాను, అందుకోసమని కొంచెం చింతపండు అయితే నానబెట్టాను. బిర్యానీ కూడా చేస్తాను. ఇంట్లో కొంచెం బాస్మతి బియ్యం ఉన్నాయి, వాటికి తోడు నార్మల్ బియ్యం ఉంటాయి కదా, అవి ఇవి రెండు కలిపేసి బిర్యానీ అయితే చేస్తాను. మొత్తం బాస్మతి బియ్యంతో చేయను, ఎందుకంటే బాస్మతి బియ్యం చాలా రేట్ ఎక్కువ కదా. మొత్తం వాటితో చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ పట్టిద్ది, అందుకోసమని రెండు కలిపి చేస్తాను. రెండు కలిపి చేసినా కూడా బాస్మతి బియ్యంతో చేసినట్టుగానే ఉంటుంది. ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇంక ఇదిగోండి ఫ్రై అయితే చేస్తున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసాను, ఇంకా ఉల్లిపాయలు ఏమీ అయితే వేయట్లేదు, టమాటా కానీ ఏమీ వేయట్లేదు, ఈ ఉల్లిపాయలతోనే చేస్తున్నాను. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది, బిర్యానీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే తిన్నాను నేను, నాకు బాగా నచ్చింది, అందుకని ఇలా చేస్తున్నాను మళ్ళీ. ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. చింతపండు ముందే నానబెట్టాను కదా, బాగా నానిపోయింది. ఇంక ఇదిగోండి చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. చింతపండు పులుసు పోసుకోవటం వల్ల కూర అనేది చప్పదనం లేకుండా ఉండిద్ది. కొడుగుడ్డు పులుసే కదా, పులుసు అంటే మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగానే చేస్తాను. చింతపండు పులుసు కొంచెం ఎక్కువే పోసుకోవాలి, నేను కొంచెం తక్కువే పోసాను. ఒక పెద్ద నిమ్మకాయ సజ్జు చింతపండు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంకా కూరలోకి మసాలా కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ధనియాల పొడి వేసాను, ఇంకా కూరకి సరిపడా కారం వేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను. కొబ్బరి వేసుకుంటే కూర అనేది గ్రేవీగా టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్లో కూడా కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది, కూర అనేది గ్రేవీ బాగుండిద్ది. దీన్ని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుందాము.
ఉల్లిపాయలు కట్ చేసుకోవటం అదొక్కటే మనకు కొంచెం కష్టంగా ఉండిద్ది, కానీ కూర అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాం కదా, కొంచెం ఉల్లిపాయలు కట్ చేయటానికే మనకి ఎక్కువ టైం అయితే పట్టిద్ది. ఇంక ఇదిగోండి కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. కోడిగుడ్లు పొట్టు అయితే తీస్తున్నాను. పొట్టు అనేది ఈజీగా ఎలా తీయాలో చూపిస్తాను. నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్ అయితే మీతో చెప్తాను. కోడిగుడ్డు రెండు వైపులా కొంచెం పగలగొట్టేసి ఇంక ఇదిగోండి చేతులతో ఇలా ప్రెస్ చేసామనుకోండి, పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేసిద్ది. ఊరకనే ఊడిపోయిద్ది అనుకోండి. ఒక్కొక్క ఎగ్ అయితే మాత్రం మనం అటు ఇటు చేతులతో తిప్పామంటే ఇంక వెంటనే పొట్టు అనేది ఊడొచ్చేసిద్ది. చాలా సింపుల్గా వచ్చిద్ది. ఇలా అయితే ఎన్ని ఎగ్స్ అయినా సరే మనం పొట్టు అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఇలాంటి కూరలు చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్స్ అనేవి సపరేట్గా వేయించుకుంటారు. కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసి, కొంచెం కారం వేసి సపరేట్గా వేయించుకుంటారు. నేనైతే ఇప్పుడు అలా చేయను. అలా వేయించామనుకుంటే ఎగ్ అనేది పైన గట్టిగా ఉండి మా పిల్లలు అయితే తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకని నేనైతే అలా వేయించను, కూరలో వేస్తాను. కూరలో వేసి కాసేపు ఉడకనిస్తాను. ఉడికిందనుకోండి ఎగ్ అనేది ఉప్పు, కారం, మసాలా బాగా పట్టేసి తినడానికి టేస్ట్ బాగుంటుంది. మా పిల్లలు ఇలా తినడానికి చాలా ఇష్టపడతారు. నవీనకైతే చాలా ఇష్టం. ఇలా కూరలో ఉడకబెట్టిన ఎగ్స్ అంటే బాగా ఇష్టంగా తింటారు. కూర అయితే పక్కన పొయ్యి మీద అయితే పెట్టేశాను. గ్యాస్ సిమ్లో పెట్టాను. ఇంకా అదే ఉడుకుతూ ఉంది. ఇంకా పక్కన పొయ్యి మీద అయితే బిర్యానీ చేస్తున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్ అయితే కట్ చేశాను. టమాటా అయితే వేయట్లేదు. టమాటాలు కొంచెం రేటు పెరిగినాయి. 35 రూపీస్ అంట. ఉల్లిపాయల రేట్ ఎంతో నాకైతే తెలియదు, కానీ కాకపోతే ఇంట్లో ఉల్లిపాయలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఉల్లిపాయ కూర చేశాను. నార్మల్గా టమాటాతోనే చేద్దాం అనుకున్నాను. టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నాయి, ఉల్లిపాయలు ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అని ఉల్లిపాయ కూర అయితే చేశాను. ఇంకా బిర్యానీలో కూడా టమాటా వేయట్లేదు. టమాటా వేసినా ఎవరు తినడానికి ఇష్టపడరు, దాన్ని తీసి పక్కనే పడేస్తారు. ఇంక ఇంత రేటు ఉన్నప్పుడు వేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి టమాటా అయితే వేయలేదు. ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి మసాలా కూడా వేస్తున్నాను. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఇంట్లో అయితే బిర్యానీ మసాలా ఉంది. ఈ మధ్య సరుకులు తెప్పించినప్పుడు బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే తెప్పిస్తున్నాను. ఇంకా బిర్యానీ వండినప్పుడల్లా ఆ మసాలా అయితే కొంచెం వేస్తాను. కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఘాటుగా ఉంటుంది. ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. బిర్యానీ అయితే హాఫ్ కేజీ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా హాఫ్ కేజీ బిర్యానీకి సరిపడా మసాలా అయితే వేసాను. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉండి వేసుకుంటే కూడా బాగుంటుంది. నాకైతే ఇంట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ లేవు, అందుకని ఏమైతే వేయట్లేదు. బిర్యానీకి సరిపడా వాటర్ అయితే పోసాను. హాఫ్ కేజీకి కొంచెం బిర్యానీయే చేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యం అనుకోండి, ఒక గ్లాసున్నర కంటే పెచ్చు వాటర్ తీసుకుంటే సరిపోద్ది. మరి 2 గ్లాసులు అవసరం ఉండదు. గ్లాసున్నర కంటే కొంచెం పెచ్చు తీసుకుంటే సరిపోతాయి వాటర్. బిర్యానీకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు నేను కల్లు ఉప్పు వాడతాను. ఇంక ఇదిగోండి వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నాను. బాస్మతి బియ్యమును నార్మల్ బియ్యం రెండు కలిపి కడిగేసి నానబెట్టాను. కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. బిర్యానీలో బియ్యం వేసేటప్పుడు కూడా ఇలా వడగట్టుకొని వేసుకోవాలి. అసలు బియ్యం మొత్తం వేరే గిన్నెలో వడగట్టుకొని వేసుకుంటే అసలు చుక్క వాటర్ అనేది రాకుండా ఉంటాయి. కాకపోతే నేను ఇదిగోండి ఇంక ఇలా బియ్యంలో ఇలా తీసేసి వేస్తున్నాను. బియ్యం వేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టామనుకోండి ఆ వేడి వాటర్ అనేవి మన చేతి మీద పడతాయి. అంటే కొత్తగా చేసే పిల్లలు ఎవరన్నా చూస్తే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనం బియ్యం అయితే వేయాలి. ఉప్పు కూడా వాటర్ అనేవి కొంచెం ఉప్పగా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బిర్యానీకి ఉప్పు అనేది సరిపోయింది. ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఈ టైంలో గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నామంటే ఇంకా అడుగు అనేది మాడకుండా ఉండిద్ది. నేనైతే దీని మీద ఏమి బరువులు పెట్టడం కానీ ఏమి చేయను. నార్మల్ బిర్యానీ కదా, నార్మల్ రైస్ వండినట్టే వండేస్తాను. బాగానే ఉంటుంది తినడానికి. అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంతమంది అయితే మూత పెట్టేసి దాని మీద బాగా బరువు పెట్టేసి అలా వండుతారు. నేనైతే అలా వండను, నార్మల్గానే వండేస్తాను. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం నార్మల్ రైస్ కూడా వండుతున్నాను. బిర్యానీ ఎవరన్నా తినడానికి ఇష్టపడ్డారు అనుకోండి, ఇంకా వాళ్ళు అన్నం తింటారు కదా అని కొంచెం అయితే మామూలుగా అన్నం కూడా వండుతున్నాను. మా ఆయన అయితే బిర్యానీలు ఇలాంటివి తినడానికి ఇష్టపడడు, అందుకనే కొంచెం అయితే అన్నం వండుతున్నాను. బిర్యానీ ఉన్నప్పుడు ఇంకా పెరుగు చట్నీ ఉండాల్సిందేగా. పెరుగు చట్నీ అంటే కూడా పిల్లలకి చాలా ఇష్టం. ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసాను. క్యారెట్ ఉంటే తురిమి వేసాను. పెరుగు అనేది పలుకుల్లాగా లేకుండా బాగా మెత్తగా ఉండటానికి మన మిక్సర్ ఉంటుంది చూడండి, పిండి కలుపుకుంటాము, తిప్పుతూ ఉంటాము, కేక్ అవి కలుపుకునేవి ఉంటుంది కదా, దాన్ని పెట్టి తిప్పామంటే పెరుగు అనేది మెత్తగా మెదిగిపోయి పిల్లలు తినడానికి కానీ చూడటానికి కానీ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. అన్నీ వండటం అయితే అయిపోయింది. బిర్యానీ చేశాను, చూపించాను కదా బిర్యానీ.
ఇంక ఇదిగోండి ఎగ్గు కర్రీ, పెరుగు చట్నీ చేశాను. నార్మల్ రైస్ అయితే కొంచెం వండాను. ఈ సండే స్పెషల్గా ఇవే చేశాను. మరి ఇంత పని చేసినప్పుడు పొయ్యి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా పొయ్యి అంతా గలీజ్ అయిపోయింది. వంట చేసినవన్నీ ఇంకా కింద బండ్ల మీద పెట్టారు. డైనింగ్ టేబుల్ అలాంటివి లేవు కదా, అందుకనే కింద పెట్టేశాను. అరమారలో కూడా పెద్ద గిన్నెలు పట్టవు, అంత చిన్న చిన్న అరమార ఉంటుంది, పెద్ద గిన్నెలు పట్టవు. అదిగాక ఇంకా రోజువారీ వాడుకునే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అరమారలో పెట్టుకోవద్దు కాదు, అందుకనే కింద బండ్ల మీద అయితే పెట్టాను. అన్నం తినేటప్పుడేమో ఇంకా టీవీ దగ్గర కూర్చొని తింటాం కదా, అన్నీ తీసుకెళ్ళి టీవీ దగ్గర పెట్టుకొని అయితే తింటాము. పొయ్యి మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంది, అందుకే నీళ్ళల్లో కొంచెం షాంపూ అయితే వేసాను. షాంపూ నీళ్ళన్నీ ఇంకా పొయ్యి మీద పక్కన అట్ట ఉంది కదా, గోడల మీద మరకలు పడకుండా ఉండటానికి అట్ట పెట్టాను కదా, ఆ అట్ట మీద కూడా కొన్ని వాటర్ చల్లాను. ఇంకా చల్లేసి ఇంక ఇది కొన్ని క్లాత్ తీసుకొని మొత్తం అయితే నీట్గా తుడుస్తున్నాను. అసలు ఇందాక వంటగది పరిస్థితి ఎలా ఉందో అలాంటి ఉల్లిపాయలన్నీ కట్ చేశానా, కోడిగుడ్లు పొట్టు తీసానా, అన్నీ ఇంకా ఒక చోట వేసాను. ఒక కవర్ తీసుకొని కవర్లో అయితే వేసి పెట్టాను. వంట చేయడానికి ముందే బండ్లు అయితే తుడిచాను. బండ్లు తుడిచిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేశాను. అయినా ఇంకా తర్వాత వంటగది మొత్తం గలీజ్ అయితే అయిపోయింది. ఇంకా అవన్నీ తీసేసి మొత్తం కసువులు అయితే ఊడ్చాను ఫస్ట్. కసువులు ఊడ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పొయ్యి క్లీన్ చేస్తున్నాను. స్టాండ్లు పొయ్యి కూడా కొంచెం వేడిగానే ఉన్నాయి, ఇప్పుడే కదా వంట చేసింది. పొయ్యి అయితే మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. వంట చేసేటప్పుడు అసలు పొయ్యి పరిస్థితి ఎలాగా ఉందో, మొత్తం అన్నీ ఉల్లిపాయలు అన్నీ వేసి గజిబిజి గందరగోళంగా ఉంది. మొత్తం అన్నీ తీసేసి ఇంకా నీట్గా తుడిచి అయితే పెట్టాను. ఉన్నంత దాంట్లోనే నీట్గా అయితే ఉంచుకోవాలి. ఇంక ఇదిగోండి వంట చేసినవన్నీ ఇక్కడ పెట్టేశాను కదా, కసులు కూడా ఊడ్చేసాను కదా, ఇంకా నీట్గానే ఉంది. బండ్లు అయితే తుడవలేదు, ముందే తుడిచాను కదా. కసు ఊడ్చేటప్పటికి ఇంకా బండ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. కాళ్ళు తుడుచుకునే పట్లయితే చినిగిపోయినాయి, పాతవైపోయినాయి. అవి తీసేసి కొత్తవి కుట్టిట్టమో లేకపోతే షాపులో కొనుక్కరావటమో ఏదో ఒకటి చేయాలి. ఇంక ఇదిగోండి వంటగది అయితే ఇలా సర్దేశాను. సండే స్పెషల్గా అయితే ఇంక ఈ వంటలు అయితే చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.